కమల్ హాసన్ కొత్త సినిమా తగ్ లైఫ్ రిలీజ్ అయింది, వారం అయింది, 9 రోజులు అయింది. కలెక్షన్స్ పెద్దగా లేవు, టాక్ మిక్స్డ్గా వచ్చింది. కానీ ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్లు, మనకు ఈ సినిమాకి మేజర్గా ప్రొడ్యూసర్ కూడా కమల్ హాసనే. ఇంకొక ప్రొడ్యూసర్ మణిరత్నం, ఇంకొక ప్రొడ్యూసర్ మన తమిళనాడు చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ బ్యానరు. సో ముగ్గురు ప్రొడ్యూసర్లు 230 కోట్లు బడ్జెట్ పెట్టారు ఈ సినిమాకు. పెడితే వీళ్ళకు డిజిటల్ అంటే మనకు నెట్ఫ్లిక్స్, ఓటీటీ వాళ్ళు మంచి రేటుకి తీసుకున్నారు సినిమా. 125 కోట్లు అక్కడ వాళ్ళకు డిజిటల్ అయిపోయింది సినిమా రిలీజ్కి ముందే. ఇక ఆ తర్వాత శాటిలైట్ అంటే మన టీవీలు, సన్ టీవీ వాళ్ళు ఎవరో మొత్తానికి 55 కోట్లకు తీసుకున్నారు. సో అక్కడే మనకు 180 కోట్లు వచ్చేసింది బడ్జెట్లో. ఇంకా మ్యూజిక్ రైట్స్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాబట్టి మ్యూజికల్ రైట్స్కి అన్ని భాషలు కలిపి 20 కోట్లకి అమ్మేశారు. సో 190 కోట్లు మనకు సినిమా రిలీజ్కి ముందే వచ్చేసాయి. 230 కోట్లు పెడితే బడ్జెట్ 190 కోట్లు రిలీజ్కి ముందే వచ్చేసాయి. ఇంకో 40 కోట్లే వాళ్ళకి రావాల్సి ఉండింది. థియేటర్స్కి అమ్మారు, డిస్ట్రిబ్యూటర్లకి భారీ ఎత్తున అమ్మారు. 105 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. అంటే ప్రొడ్యూసర్లకి అంటే 230 కోట్లు బడ్జెట్ పెడితే 295 కోట్లు బిజినెస్ జరిగింది సినిమాకు. అంటే ఆల్మోస్ట్ 300, అంటే 70 కోట్లు లాభాలతో సినిమా రిలీజ్ అయింది. అంటే కొన్న ప్రొడ్యూసర్లు సేఫ్. ఇప్పుడు రావాల్సింది కొన్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే కొన్నారో 105 కోట్లకు అన్ని ఏరియాలకు కలిపి కలెక్షన్స్ చూస్తే మొదటి వారంలో 83 కోట్లు గ్రాస్ వచ్చింది. అంటే 40 కోట్లు షేర్ ఉంది దాంట్లో. అంటే కొన్న డిస్ట్రిబ్యూటర్లకు 100 కోట్లకు ఉంటే 40 కోట్లు వచ్చాయి. ఇంకా 60 కోట్లు ఇక పోయినట్టే. ఏమంటే 60 కోట్లకి వాళ్ళు మరి తిరిగి ఇస్తారా, లేకపోతే నెక్స్ట్ సినిమాలు అడ్జస్ట్ చేస్తారా అనేది వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది. బట్ అక్కడ కూడా సినిమా థియేటర్కల్గా హిట్ అయ్యి డిస్ట్రిబ్యూటర్లో డబ్బులు వచ్చింటే ఇంకా ఓవర్ఫ్లోస్ ఉంటే ప్రొడ్యూసర్ కూడా డబ్బులు వచ్చేవి. కానీ సినిమాకి అలా జరగలేదు. సో కమర్షియల్గా ఫ్లాప్ అయింది. బట్ ప్రొడ్యూసర్లుగా సేఫ్. 230 కోట్లు పెట్టారు, 300 కోట్లకు అమ్మేశారు. అన్నీ కలిపి 70 కోట్లు లాభాలు చేసుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు 60 కోట్లు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు. నష్టాన్ని భర్తీ చేస్తే ఓకే, అయినా 10 కోట్ల లాభమే ఉంటుంది వాళ్ళకు. లేదంటే కొన్న బయ్యర్లు అంతే. ఓకే, బాయ్.